గుడ్ మార్నింగ్ సోలార్ లవర్స్. ఈరోజు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఆల్రెడీ మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. రివ్యూ అనేది అతని మాటల్లో వినడానికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది సోలార్ డీబీస్ అంటారు. అది పవర్ సర్జెస్ని కంట్రోల్ చేయడానికి అనమాట. రివ్యూ ఒకసారి విందాం. హాయ్ అండి, రవీంద్ర గారితో ఉన్నాం మనం. ఆయన ఇంట్లో మనం 4 కిలోవాట్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది సార్ ఇన్స్టాల్ చేసి? దాదాపు 6 months అయింది సార్. 6 months అయింది సార్. మీరు అసలు సాటిస్ఫాక్షన్ లేరు అని అంటున్నారు బయట మార్కెట్ లోని. లేదు సార్. ఒకసారి మీ జెన్యూన్ రివ్యూ ఒకసారి చెప్తారా మన వ్యూవర్స్ కోసం? సార్ ఇప్పుడు వరకు నేను రూపాయి కరెంట్ బిల్లు కట్టలేదు సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత చేయటం కూడా మరి ఫస్ట్ మా చేయటం వల్ల మరి ఏమో కానీ బాగా చేశారు మీరు. అంతా కూడా పిల్లర్స్ కట్టడం ఏంటి చేయటం ఏంటి అంతా కూడా బాగుంది, చాలా బాగుంది మాకు. నేను మట్టుగా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఎందుకంటే రూపాయి కరెంట్ బిల్లు ఇప్పుడు ఏసీలో 3000 నుంచి 4000 వచ్చేది నాకు. అలాంటిది మాకు 80 రూపాయలు 100 రూపాయలు అవి కూడా మినిమం ఛార్జెస్ మనం వాడినా వాడకపోయినా కట్టాల్సిన గవర్నమెంట్ వేస్తుంది. అయ్యే కడుతున్నాం కానీ అంతకు మించి నాకు కరెంటు బిల్లు మట్టుకు రావట్లేదు నాకు. చాలా బాగుంది సార్, నాకు హ్యాపీగా. సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వర్క్, డెలివరీ, సబ్సిడీ అంతా ఓవరాల్ గా మీరు సాటిస్ఫై లేదు? సాటిస్ఫై అయ్యాను సార్. నాకు మాక్సిమం ఒక 20 మొట్టమొదటి ట్రిప్ కాబట్టి ఫస్ట్ ట్రిప్ 4 రోజుల లోపలే నాకు సబ్సిడీ వచ్చేసింది మొత్తం అంతా కూడా నాకు బాగుంది. కానీ నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ అందరూ ప్రతి వాళ్ళు పెట్టుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు మా వాకర్స్ క్లబ్ లో కూడా నేను మా ఫ్రెండ్ సుబ్బరాజు గారు పెట్టుకున్నాం, ఇద్దరం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళా 3-4 కొత్త వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి కొన్ని. మరి కానీ చాలా బాగుంది ఇది. ప్రతి వాళ్ళకు కంపల్సరీ పెట్టుకోవాలి అసలు మనం. అది మీకు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి సార్? కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏసీలు రన్ అవ్వకపోవడం అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? ఇప్పుడు వరకు ఏమి లేవు సార్. మరి ప్రాబ్లమ్స్ అంటే మాకేం రాలేదు ఇప్పటికి. ఇప్పుడు వరకు హ్యాపీగా ఉన్నాయి. రోజు వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాము. కంపెనీ వాళ్ళు క్లీన్ చేసుకోమని చెప్పారు, అందుకని వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాం. బాగుంది. దాదాపు 500 యూనిట్లు వస్తుంది నాకు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు మటుకి రూపాయి జేబులో నుంచి మాకు కరెంట్ గురించి మాకు రూపాయి ఖర్చు అవ్వట్లేదు. అది ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.